హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మెర్సీని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈరోజు వీడియోలో ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే, మనం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తాం కదండి. 2 days ఇడ్లీ తిన్నారంటే పిల్లలు ఇంకా ఇడ్లీ వద్దు అంటారు. అట్లాగే మా ఇంట్లో కూడా జరిగింది. 2 days నుంచి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. అందుకోసమని పిల్లలు ఇడ్లీ వద్దు అంటున్నారు. అందుకోసం నేను ఇడ్లీ పిండితోటి దోశ చేయబోతున్నాను. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక ఆనియన్ సరిపోతుంది, ఎందుకంటే ఇడ్లీ పిండి లాస్ట్లో ఉంది కాబట్టి కొంచెమే ఉంది. అందుకోసమని ఒక ఆనియన్ తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఏమంత కారం ఉండదు, చిన్నవి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి కట్ చేసేసుకుందాం. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసేసాను. ఇంకా దీంతోపాటు కొంచెం గోధుమ పిండి తీసుకోవాలి. మనకి సరిపడంత గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మనం ఉప్మా రవ్వ కూడా తీసుకోవచ్చు. ఉప్మా రవ్వతో కూడా మనకి దోశ మంచిగా వస్తుంది. నాకైతే ఇప్పుడు అవైలబుల్లో గోధుమ పిండి ఉంది, అందుకోసమని నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇవన్నీ ఇడ్లీ పిండిలో వేసేసి మిక్స్ చేసేసుకుందాం. మిగిలిన కొంచెం ఇడ్లీ పిండి, సరిపడినంత గోధుమ పిండి, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. ఫస్ట్ మనం తీసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ గోధుమ పిండి. ఈ పిండి ఇంకా గట్టిగా ఉంది కాబట్టి వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అనేది కొలత ఏమి ఉండదండి, మనకి పిండిలోకి సరిపడినంత వాటర్ తీసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది మనకి ఈ దోశ బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ చిక్కగా కాకుండా, అలా అని మరీ పల్చగా కాకుండా ఇలా ఉంటే మనకి దోశ చక్కగా వచ్చేస్తుంది మంచిగా. నెక్స్ట్ దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాం. కొంచెం అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకుంటాం కదా, అందుకోసమని కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యేలోపు మళ్ళీ మనం దీన్ని ఒక 2 minutes మిక్స్ చేసుకుందాం. మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి దోశ అనేది అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇది దేనికంటే మా ప్యాన్ 2 in 1 అనమాట. చపాతీ దానిపైన వేస్తాను, దోశ దానిపైన వేస్తాను. అందుకోసమని ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ వేసి ప్యాన్ మీద రుద్దుతాను అనమాట. అప్పుడు మనకి దోశ అనేది నీట్గా క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టి నేను పిండి అయితే వేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చూస్తున్నారు కదండి, దోశ కూడా నీట్గా వచ్చేస్తుంది.
చూడండి ఎంతో ఈజీగా నేను ఇడ్లీ పిండితోటి దోశ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేశాను. ప్లేట్లోకి అయితే వేసేసానండి 2. నెక్స్ట్ టమాటో చట్నీ. ఈ దోశలోకి టమాటో చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం తీసుకొని టమాటో చట్నీ టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ దోశలోకి టమాటా చట్నీ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ ఇంకా ఈ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.